టీఎస్సీ ఆందోళన అంతా యువతగా వీళ్ళంతా గంజాయి బ్యాచ్ అంటారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ వృద్ధి అందక పిల్లలకు చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ రోజు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఇలాంటి విద్యార్థులు పట్టుకొని గంజాయి బేచ్ అంటున్న ఈ ప్రభుత్వం, గంజాయి మంత్రులు ప్రేరేపించిన ఈ ప్రభుత్వానికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్తాం. గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి పండించే వాళ్ళని మంత్రులుగా చేసేస్తే చూసే ప్రతి ఒక్కరికి వీళ్ళు గంజాయి బ్యాచ్ లానే కనపడతారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుర్చీ కింద ఆల్రెడీ నీళ్ళు వచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం చేపడుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఆయనకంటే పుడింగ్ ఆయన నారా లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే నారా లోకేష్ ఎవరు? నీకెలా ఎందుకు? నీకు ఆ పదవికి నువ్వు ఏదన్నా అర్థం ఉందా? నువ్వు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి? నాడులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్కూళ్లను ఆధునీకరించారు, ఇన్ని డిజిటల్ ల్యాబ్లు ఆధునీకరించారు, డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. కానీ నువ్వేం చేసావు? ఏం చేశావు నువ్వు? విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నావు నారా లోకేష్. ఈ సందర్భంలో చెబుతున్నావు. ఈ రోజు మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా గాంధేయవాదంలో మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతుంటే నువ్వు నీ కుక్కలు పంపించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు? ఇదే వెల్లంపల్లి శ్రీనివాస గారి అడ్డు, ఇది అడ్డు, వెల్లంపల్లి శ్రీనివాసరావు అడ్డు. బాధ్యత రండి, చూసుకుందాం. రాబోయే ఎన్నికల్లో మా ప్రధాని పదం చూసుకుందాం. ఈ ప్రజల కోసం విద్యార్థుల కోసం మేము ఎందాకైనా సిద్ధమే. అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధం చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నా. నారా లోకేష్ మీద ఆరోపణలు చేసి ఇంటికి వచ్చి కొడతామని చెప్పన్నారు. బాగుండవమ్మా రమ్మను. ఈ బోండవమా మేము చెప్తున్నాను. బోండవమా నువ్వు ఒక్కడే ఎమ్మెల్యే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో 175 మంది ఎమ్మెల్యే ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేవి, తల ఎంట్రుకలో ఒక ఎంట్రుకలవి. నువ్వు వచ్చేసి పేపర్ పులిలాగా మీడియా ముందు చేయడం కాదు. బాంచర్ నీకు దమ్ముంటారా? పచ్చి నియోజకవర్గం రా. మా నాయకుడు కాదు, మమ్మల్ని టచ్ చేయి. నీ జాగిలాలు కాదు, డైరెక్ట్ నువ్వేరా. మేము ప్రజల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. ప్రజల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం మా నాయకుడు ఆధ్వర్యంలో మేము శాంతియుత నిరసన చేస్తుంటే నువ్వు మా ఎల్లంపల్లి గారికి ధమ్కిస్తావా? రా నువ్వు మగాడు అయితే బాధ్యత మా పశ్చిమ నియోజకవర్గంలో నన్ను టచ్ చేయి. నీ ప్రతాపం చూసుకుందాం.